బ్రేకింగ్ చూస్తున్నాం. పత్తి రైతుపై దాడి కలకలం రేపింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈ ఘటన జరిగింది. సిసిఐ సిఇఓ పండరితో పాటు మరో ఇద్దరు అధికారులు తనపై దాడి చేశారని రైతు మహేష్ ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. ఆ అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాగిన మైకంలో తనపై దాడి చేశారని రైతు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రోజు అర్ధరాత్రిన సందా మహేష్ అనే రైతు తన పత్తి బండిని ఖాళీ చేసే క్రమంలో సిఇఓ గారు కె పండరి అనే క్యాండిడేటు అక్కడ సిఇఓగా పనిచేసి విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి 10:30-9 ఆ ప్రాంతంలో తాగేసి విధులకు ఆటంకం కలిగిస్తుంటా రైతులకు చేసుకొని తన్నుకుంటా గుద్దుకుంటా చేసుకుంటా రైతుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. అటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఇవాళ సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. మరి ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నట్టు? రైతాంగాలకు కూడా ఇట్లా మామూలు రైతుకే కష్టాలు వస్తే రైతు ఎక్కడికో చెప్పుకుంటాడు. కాబట్టి రైతులను కాపాడుకున్న బాధ్యత కూడా మనపై ఉన్నది. లేనిదే రాజ్యం లేదంటారు. రైతులే రాష్ట్రానికి పట్టుకొమ్మలంటారు, దేశానికి పట్టుకొమ్మలంటారు. మరి అలానే పక్కకు పడేసినట్టు నాటకాలు చేస్తా అంటే ఎవరు చూసుకుంటా కూర్చుండాలి. నేను గత శుక్రవారం పత్తి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఖాళీ కాట సమయంలో మరి పండరి మరియు ఇంక ఇద్దరు ఆఫీసర్లు, ఆయన పేరు పండరి అట, ఆయన నాతో అసభ్యంగా మాట్లాడడం జరిగింది, బూతులు తిట్టడం జరిగింది. ఎందుకు తిడుతున్నారు సార్ అంటే, ఈ మార్కెట్ నాదే, మార్కెట్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలని నానా బూతులు తిట్టగా నేను 100 ఫోన్ చేయగా వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వచ్చిన తర్వాత వారికి జరిగిన విషయాన్ని చెప్పడం జరిగింది. నాతో పాటు రైతులు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మరి మమ్మల్ని పోలీసు వారు చూసుకుంటాం, నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వని ఆయన్ని పంపించడం జరిగింది. నేనన్నా సార్ ఆయన మద్యం మత్తులో తాగి ఆన్ డ్యూటీలో ఉన్నాడు, నా పైన తిట్టడం జరిగింది, కొట్టినారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే నన్నే బెదిరించగా